హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకా హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అది ఒక పల్లెటూరులో జరిగింది. వాణి అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాణి ఇంటి చుట్టూ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్దామని చెప్పారు. అయితే దానికి వాణి కూడా ఒప్పుకుంది. ఇక నెక్స్ట్ డే వాళ్ళు ఇంట్లో పనులన్నీ చూసుకొని అందరూ రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. వాణితో కలిపి మొత్తం 6 అయ్యారు. ఇక వాణి వాళ్ళ పిల్లలు మేము వస్తామనడంతో వాణి కూడా సరే అంది. ఇక వాళ్ళు సిటీకి బయలుదేరారు. చాలాసేపు షాపింగ్ చేసి ఒక హోటల్లో భోజనం తిన్నారు. అప్పటికే రాత్రి 7:30 అయ్యింది. ఇక వాళ్ళు ఇంటికి రావాలని బయలుదేరారు. వాణి వాళ్ళ ఊరు నుంచి ఆ సిటీకి మధ్యలో ఇంకో 2 ఊర్లు ఉన్నాయి. ఇక వాళ్ళు ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. అలా చాలాసేపు వెయిట్ చేశారు, కానీ వాళ్ళ ఊరికి వెళ్ళే ఆటోలు రావట్లేదు. అందరూ ఇక ఎలాగో అలా కొద్దిసేపు వెయిట్ చేశాక ఒక ఆటో వాళ్ళకి కనబడింది. ఆ ఆటో వాడిని ఆపి కొద్దిగా ఎక్కువగా డబ్బులు ఇచ్చి ఆ ఊరికి పొమ్మన్నారు. ఆ ఆటోవాడు సరే కూర్చోమన్నాడు. ఇక వాళ్ళు ఊరికి బయలుదేరారు. టైం రాత్రి 9 అయ్యింది. ఇక ఆటో వాడికి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో తను వాళ్ళని మధ్యలోనే వదిలేసి డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు ఇదేంటి, వచ్చేటప్పుడు అన్ని ఆటోలు ఉన్నాయి కానీ వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా లేదు, అంతా మన కర్మ అని అనుకొని అక్కడే నిలబడ్డారు. ఇక కొద్దిసేపటి తర్వాత ఒక స్కూల్ బస్ అటువైపుగా రావడం చూసి దాన్ని ఆపారు. ఇక ఎలాగైనా మా ఊర్లో దింపండి, ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు అని ఆ డ్రైవర్ని బ్రతిమలాడారు. ఆ డ్రైవర్ కూడా సరే అని కొంత మనీ తీసుకొని ఆ ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి వెళ్ళే దారిలో గుంటలు ఉండడంతో ఆ డ్రైవర్ ఆ ఊరికి కొద్ది దూరంలోనే ఆపేశాడు. ఇక వాళ్ళు కూడా సరే అని ఆ బస్ దిగి వెళ్తున్నారు. ఇక రాత్రి టైం 10:30 అయ్యింది. ఆ ఊరు మెయిన్ రోడ్ నుంచి వాణి వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంది. ఇక వచ్చే దారిలో ఒక పొలిమేర కూడా ఉంది. అక్కడ చాలామంది చేతబడి చేస్తారని అక్కడి వాళ్ళు చెప్పుకుంటారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇక ఆ చేతబడి చేసే చోటు వీళ్ళు వచ్చే దారిలోనే ఉంది. ఇక వీళ్ళు ఇంటి జాడ పట్టారు. అప్పటికే రాత్రి అయింది. వీళ్ళు వచ్చే దారిలో చెట్లు పొలాలు ఉన్నాయి. చాలా చీకటిగా ఉంది. వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక అప్పుడే గజ్జల శబ్దం రావడం మొదలయ్యింది. అది కూడా పెద్దగా వినిపిస్తుంది. అది వాణి వింటుంది. ఆగండి, ఏంటి, ఎవరిదో గజ్జల శబ్దం వస్తుంది, మీలో ఎవరైనా వేసుకున్నారా అని అడిగింది. వాళ్ళలో 2 అవును వేసుకొచ్చాం అన్నారు. ఇక వాణి ఏంటి మరి అంత సౌండ్ వస్తున్నాయి అంది. ఇక ఏమోలే అని మళ్ళీ వెళ్తుండగా ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. అది అందరికీ చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇక అందరూ ఒక్కసారిగా ఆగారు. అయినా ఆ శబ్దం వస్తూనే ఉంది. ఇదేంటి, మనం నడవట్లేదుగా, మరి ఆ గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నారు. వాళ్ళకి కొంచెం భయం మొదలయ్యింది. సర్లే, ఏమవదులే అనుకొని ముందుకు సాగారు. అప్పుడే ఒక ఏడుపు వాళ్ళకి వినిపిస్తుంది. ఇదేంటి, ఇప్పుడు దాకా గజ్జల శబ్దం వినిపించింది, ఇప్పుడేమో ఏడుపు వినిపిస్తుంది అని వాణి వాళ్ళకి చెప్పింది. ఇక వాళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేయాలనుకున్నా ఎక్కడ అరుస్తారేమో అని భయంతో చేయలేదు. ఇక వాళ్ళు ఏదైతే అదయింది, మనం ఇంతమంది ఉన్నాం, మనకేమవుతుంది అని నడవడం మొదలుపెట్టారు. ఇక ఆ ఏడుపు మళ్ళీ వినిపిస్తుంది. అది వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఆ ఏడుపు విన్న వాళ్ళకి భయంతో చెమట పడుతుంది. ఇక వాళ్ళు పరిగెత్తసాగారు. అలా పరిగెడుతున్న వాళ్ళ ముందు ఒక తెల్ల చీర కట్టుకొని ఒక స్త్రీ హఠాత్తుగా వాళ్ళ ముందు నించుంది. అంతే, అది చూసి వాళ్లకు మాటలు లేవు. ఇక
ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ఆ దయ్యం కూడా వాళ్ళని పోనివ్వట్లేదు. అక్కడే నుంచుని వాళ్ళనే చూస్తుంది. ఆ దయ్యానికి పొడవైన గోళ్ళు ఉన్నాయి. మొహం మొత్తం జుట్టు విరబోసుకొని ఉంది. ఇక చేతుల మీద అక్కడక్కడ కొన్ని నల్ల మచ్చలు ఉన్నాయి. ఆ దయ్యం వాణి వాళ్ళ వైపుకు ఒక్కొక్క అడుగు వేయడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆ దయ్యం వాణి వాళ్ళ పైకి వచ్చింది. ఇక అందరూ ఒక్కసారిగా కింద పడ్డారు. ఒకరి మీద ఒకరు పడుకున్నారు. ఇక ఒక నిమిషం తర్వాత లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇక అదే ఛాన్స్ అని వాళ్ళు ఫాస్ట్గా అటు ఇటు చూస్తూ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజుని వాణిను తన ఫ్రెండ్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. వాణి వాళ్ళ పిల్లలకు కూడా ఇక రాత్రిపూట ఏదైనా ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.